దేవుని వాక్యములో ఈ సమయంలో ఒక మాట మనం చదువుదాం. దయచేసి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాను. జాగ్రత్తగా వినండి. మీకు కూడా గ్రంథాలుంటే నాతో కలిసి చదవటానికి ప్రయత్నించాలని మీకు మనవి చేస్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, 223వ పేజీ, క్రొత్త నిబంధనలో 223వ పేజీ, 4వ అధ్యాయము 16వ వచనం. అందరం కలిసి చదువుదాం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవుని వాక్యములో మరొక మాట కూడా ఈ సమయంలో మనం చదువుతాం. కీర్తన గ్రంథం 84వ అధ్యాయము ఆఖరి వచనం. కీర్తనలు 84వ అధ్యాయము ఆఖరి వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, అందరం కలిసి చదువుదాం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మకించువారు ధన్యులు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మకించువారు ధన్యులు. ప్రియులారా, దేవుని యొక్క సాన్నిధ్యములో చేరువచ్చిన మనకి దేవుణ్ణి గుర్చిన జ్ఞానము మనందరికీ కూడా అవసరమే. ఈ భూమి మీద మానవులైనటువంటి ప్రతి ఒక్కరూ దేవుణ్ణి గుర్చిన జ్ఞానాన్ని కలిగి ఉండాలని దేవుడు అపేక్షిస్తూ ఉన్నాడు. ఎందుకనగా మానవుని యొక్క జీవితం భూమి మీద తాత్కాలికమైనది. మనుష్యుడు కొద్ది కాలం మాత్రమే ఈ భూమి మీద ఉంటాడు. అయితే ఈ భూమిని విడిచిపెట్టిన తరువాత మానవునికి ఉండే జీవితం శాశ్వతమైనది. ఆ శాశ్వత జీవితం సంతోషభరితముగా, ఆనందదాయకముగా దేవుని సముఖములో, దేవుని సాన్నిధ్యములో, దేవుడుండే చోటులో ఉండాలి అంటే ఈ భూమి మీద ఉండగా దేవుని గుర్చిన సత్యాలు, దేవుని గుర్చిన జ్ఞానాన్ని మానవులైన మనము ఎరగవలసిన వారుగా, మనుషులైన మనకి ఈ భూ సంబంధమైన అనేకమైన జ్ఞానాలు ఉంటాయి. ఉదాహరణకు వ్యవసాయం ఎలా చేయాలి అనే మెలకువలు మనకుంటాయి. అలాగే వ్యాపారం ఎలా చేయాలి అనే మెలకువలు మనకుంటాయి. అలా చేతి పని చేసేవారిలో చేతి పని ఎలా చేయాలి అనే మెలకువలు ఉండొచ్చు. అలాగే ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్కి కానీ, కార్పెంటర్కి కానీ, ఇంకా తాపీ మేస్త్రి, ఇలాంటి వ్యక్తిత్వాలు మనం ఎంతమందిని చూసినా వారి అంతస్తుల్లో వారికి ఈ లోకములో ఏ పని చేసే వారికి ఆ పని సంబంధమైన జ్ఞానం ఉంటుంది. అయితే ఈ జ్ఞానము దేవుణ్ణి కలుసుకోవడానికి సరిపోదు. అందుకొరకే మానవునికి దైవ జ్ఞానము అవసరమైనది. పిల్లరా, అయితే దైవ జ్ఞానాన్ని మానవుడు తెలుసుకోవాలి, దేవుని గుర్చిన సత్యాలు ఎరగాలి అని అంటే ఖచ్చితంగా దేవుని యొద్దకు మానవుడు రావాలి. దేవుని యొద్దకు రావడానికి దేవుడు ఏమైనా కనబడుతున్నాడా? నాలాగా ఏమీ కనబడట్లా. దేవుడు ఎలా ఉంటాడు అనేది ఏ మానవుడికి కూడా తెలీదు. దేవుని రూపం కూడా మానవునికి తెలీదు. ఒకవేళ ఏ మానవుడైనా నేను దేవుణ్ణి చూచాను అని అంటే ఆ మానవుడు చాలా భయంకరమైన అబద్ధికుడు అన్నమాట. ఎందుకనగా దేవుణ్ణి చూచి బ్రతికే నరుడు ఒక్కడు కూడా లేడు అని దైవ గ్రంథం బైబిల్లో నిర్గమాకాండం 33వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నాం. ఏ నరుడును నన్ను చూచి బ్రతుక చాలడు అని స్పష్టముగా నిర్గమాకాండం
33 అధ్యాయం 20 వచనములో ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడు. కాబట్టి ఈ భూమి మీద ఏ మానవుడు కూడా దేవుణ్ణి చూడలేడు. దేవుణ్ణి చూడాలి, దేవుని దగ్గరికి రావాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవుణ్ణి వెంబడించాలి అంటే దైవ గ్రంథం బైబిలు ఒక్కటే మార్గదర్శి అయ్యున్నది. కాబట్టి మానవ జీవితంలో దైవమును కూర్చిన జ్ఞానాన్ని మనము పొందటానికి, దైవమును కూర్చిన జ్ఞానమును మనము ఎరుగుటకు కావలసింది దైవ గ్రంథం బైబిల్ మాత్రమే. ఈ దైవ గ్రంథం బైబిలు మానవునికి దైవ గ్రంథమును దేవుని కూర్చిన జ్ఞానాన్ని బోధిస్తుంది. పిల్లారా, దేవుడు ఎలాగుంటాడు అనేది ఎవరికి తెలియదు అని మనం చెప్పుకున్నాం. మరి ఎవరు నమ్మాలి? ఎవరు నమ్మితే బాగుంటుంది, ఎవరిని ఆశ్రయిస్తే బాగుంటుంది, ఎవరిని వెంబడిస్తే బాగుంటుంది అనేది ఈనాడు మానవ లోకములో పెద్ద సంశయంగా మిగిలిపోయింది. అందుకని మన పితరులు వెంబడించే వారిని మనం వెంబడిద్దాం. మన ముత్తాతలు, మన తాతలు, మన ముత్తాతలు ఎవరినైతే వెంబడించారో వారినే మనం కూడా వెంబడిద్దాం అనేటువంటి ఒక మరి ఆలోచనలోనికి వచ్చి వారినే వెంబడించేవారు అనేక మందిని మనము చూస్తూ ఉంటాం. పిల్లరా, అయితే దానివల్ల చివరికి మనం ఎదుర్కోబోయేది ఏంటంటే నిరాశ, నిస్పృహ మనం ఎదుర్కొంటాం. ఎందుకనగా మనము అనుకున్నది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది. అనగా మన పితరులు వెళ్లే మార్గం సత్యమని అనుకున్నాం, తీరా దానిలో ప్రయాణం చేస్తే అది మనకు తృప్తినివ్వాలా, అది మనకు సంతోషాన్ని ఇవ్వాలా, అది మనల్ని గురికి చేర్చలా, అది మనలను గమ్యానికి చేర్చలా, అది ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చకపోగా చేర్చకూడని చోటికి అది మనల్ని చేస్తే అప్పుడు మనం దుఃఖపడతాం, వేదనతో ఉంటాం, ఆందోళనతో ఉంటాం, కలవరంతో ఉంటాం, భయముతో ఉంటాం, ఎటు తోచని స్థితిలో ఉంటాం. అందుకొరకే దేవుని గూర్చిన మార్గమును గూర్చిన అన్వేషణ ప్రతి వ్యక్తికి అవసరమే. ప్రియులారా, దాని గురించి దైవ గ్రంథము ఎన్నో సత్యాలు మాట్లాడుతూ ఉంటుంది, ఎన్నో సత్యాలు దైవ గ్రంథము బోధిస్తూ ఉంటుంది. ప్రియులారా, కాబట్టి దేవుణ్ణి గుర్చిన సంగతులు మనం ఎరగాలి. ఉదాహరణకి దేవుడు మనకి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. మనము కనుక ఒక బస్సు ఎక్కామనుకోండి, బస్సు ఎక్కిన తర్వాత ఒకే ఒక సీటు ఖాళీగా ఉందనుకోండి, వెంటనే వెళ్ళి ఆ సీట్లో మనం ఏం చేస్తాం? కూర్చుంటాం. ఎందుకని? దేవుడా, నాకు ఒక సీటు ఖాళీగా ఉంచా అని చెప్పి అక్కడ కూర్చుంటా. ఒకవేళ బస్సు ఎక్కిన తర్వాత సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఎక్కడ కూర్చోవాలో మనకు తెలియదు. మొట్టమొదట ముందు సీట్లో కూర్చుంటా, తర్వాత పడుకుంటే బాగుంటుందని వెనక సీట్లోకి వెళ్తాం, ఆ తర్వాత మధ్య సీట్లో కూర్చుంటా, కాళ్ళు చాపుకొని అవతలు కూడా పెట్టుకోవచ్చని. ఇలాగున చాయిస్ ఎక్కువైపోతుంది. అంటే చాయిస్ ఎక్కువైపోతుంది, ఎక్కడ కూర్చోవాలో మనకు తెలియదు. అలాగే ప్రియులారా, ఈనాడు మనము దేవుణ్ణి నమ్మాలంటే అనేక మంది ఉన్నారు అనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్ళాలో మనకు తెలియదు, ఎవరిని ఆశ్రయించాలో మనకు తెలియదు, ఎవరు నమ్మాలో మనకు తెలియదు, ఎవరు నమ్మితే ఏం జరుగుతుందో మనకు తెలియదు. చాయిస్ అనేది ఎక్కువైపోయింది. ఒకే ఒక సీట్ ఉందనుకోండి, అక్కడే నువ్వేం చేస్తావు? కూర్చుంటావు. పిల్లరా, దేవుని యొక్క లేఖనాలు బోధించేవి ఒక్క దేవుడి గురించే. దైవ గ్రంథం బైబిల్ బోధించేది ఒకే ఒక దేవుడిని గురించే బోధిస్తుంది. మానవునికి చాయిస్ ఇవ్వదు, మానవునికి చాయిస్ అనేది ఇవ్వదు. అంటే నువ్వు నిష్టానుసారమైన వారిని కోరుకుంటానికి అవకాశాన్ని దైవ గ్రంథం బైబిల్ ఇవ్వదు. బైబిల్ ఇచ్చేది ఒకే ఒక దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి బైబిల్ ప్రకటించే దేవుడు మానవునికి మేలు చేస్తాడు, మానవునికి క్షమాభివృద్ధి కలుగు చేస్తాడు అనే సత్యాన్ని మనము నమ్మినప్పుడు అది మనకి మరి మేలుగా ఉంటుంది. పిల్లరా, బైబిల్ ప్రకటించే దేవుని గురించి దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. బైబిల్ ప్రకటించే దేవునికి మొట్టమొదటి పేరు యెహోవా.
ఆ దేవుని పేరు మొట్టమొదటి పేరు ఏం పేరండి? యెహోవా. ప్రియులారా, యెహోవా అనే మాటకు అర్థం ఏంటంటే ఉన్నవాడు, అనువాడు అని అర్థం. అందుకే నిర్గమాకాండం 3వ అధ్యాయము 14వ వచనంలోకి వెళ్తే అక్కడ ఒక దేవుని సేవకుడు అడిగాడు. ఒక దేవుని సేవకుడిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నా అంటే ఆ ప్రజలను నడిపించడానికి ఏర్పరచుకున్నాడు. ఆ దేవుని సేవకుడు అన్నాడు, అయ్యా నేను వారి దగ్గరికి వెళ్తాను, మీరు నన్ను పంపుతున్నారు. వెళ్ళిన తర్వాత ఆ ప్రజలంట, నిన్ను ఎవరు పంపించారయ్యా, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, ఎవరు రమ్మన్నారు అని అంట. అప్పుడు మేము ఏం చెప్పాలండి అని దేవుడిని అడుగుతా. అప్పుడు దేవుడు అంట, అయ్యా ఉన్నవాడు, అనువాడు అనేవాడు మీ యొద్దకు నన్ను పంపించాడని చెప్పు. ఇది నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తున్నాం. ఈ ఉన్నవాడు, అనువాడు అనేటువంటి ఆయన్ని ఆ దేవుని సేవకుడు ఎలా నమ్మాడు అంటే అతనికి దేవుడు కనబడలేదు, అతడు దేవుణ్ణి చూడలేదు, అతనికి దేవుడు కనబడలేదు, దేవుణ్ణి కూడా చూడలేదు. మరి ఎలా నమ్మాడు? పిల్లరా, దేవుని స్వరం విన్నాడు. ఒక దినమున ఆ మిద్యాను అరణ్యములో 3వ అధ్యాయములో మనం చూస్తుంటే అక్కడ 6వ వచనంలో దేవుడు అన్నాడు, మోషే మోషే నీ పాదముల నుండి నీ చెప్పులు విడు, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ స్థలం అని ఆ దేవుడు మాట్లాడాడు. అలాగున ఆ వ్యక్తి దేవుని స్వరం విని దేవుని దగ్గరికి వచ్చాడు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్నా ప్రియులారా, దేవుడు మాట్లాడేవాడే గాని మోగవాడు కాదు, కన్నులుండే చూడని వాడు కాదు, చెవులుండే వినని వాడు కాదు, గొంతుకుతో మాట్లాడిన వాడు కాదు, పాదములుండి నడవని వాడు కాదు, చేతులతో ముట్టుకొని వాడు కాదు. ఆ దేవుడు సజీవుడు. ఒకవేళ ఆయన నువ్వు చూడలేకపోయినా ఆయన సజీవుడైన దేవుడు. ఆయన కన్నులుండి చూడని వాడు కాదు, చెవులుండి వినని వాడు కాదు, పాదములుండి నడవని వాడు కాదు, గొంతుకుతో మాట్లాడిన వాడు కాదు. ప్రియులారా, ఆయన మాట్లాడే దేవుడు, వినే దేవుడు, చూచే దేవుడు. ప్రియులారా, నువ్వు పిలిస్తే పలికేటువంటి దేవుడు ఆయన. బైబిల్ ప్రకటించే దేవుడు, బైబిల్ ప్రకటించే దేవుడు ఎలాంటి వాడు అంటే చూచేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు. నువ్వు పిలిస్తే పలికేవాడే బైబిల్ ప్రకటించేటువంటి దేవుడు. కాబట్టి ఆ వ్యక్తితో దేవుడు అన్నాడు, దేవుణ్ణి ఆ వ్యక్తి చూడలేదు కానీ దేవుని స్వరాన్ని విన్నాడు. విన్న వెంటనే దానికి లోబడిపోయాడు. దేవుడంటే చాలా గొప్పవాడు అనుకున్నాడు. ఎందుకంటే అతని గురించి అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాం. ఏమని రాయబడిందంటే అతడు సకల విద్యలలో ప్రవీణుడు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని విద్యలలో కూడా ప్రావీణ్యత కలిగినటువంటి జ్ఞాని. ఈ భూ సంబంధమైన విద్యలన్నిటిలో జ్ఞానము కలిగినటువంటి వాడు, పండితుడు అతడు. అలాంటి వాడు పిల్లరా, అక్కడ ఒక పొద కాలుతుంది, పొదలో నుండి మంట వస్తుంది కానీ పొద మాత్రం కాలిపోవట్ల. పొదలో నుండి మంట వస్తుంది, పొద కాలిపోవట్ల. ఏంటి, నేను చదివిన చదువులో అగ్ని పెడితే వెంటనే మండిపోయి బూడిద మిగలాలి, కానీ అక్కడ పొదలోంచి మంట వస్తుంది, పొద ఏమట్లేదు, కాలిపోట్ల. ఇది అతని దృష్టికి ఒక వింతగా కనబడింది. ఆ వింతను ఆ తట్టు వెళ్ళి చూడాలనుకున్నాడు. అక్కడ నుండి ఒక స్వరం వచ్చింది, మోషే మోషే. ఆశ్చర్యపోయాడు. నా పేరు పెట్టి పిలిచేవాడు ఎవరిక్కడ? నా పేరు ఈ పొదలో ఉన్న వ్యక్తికి ఎలా తెలుసు? పిల్లరా, ఈ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల జనాభా యొక్క పేర్లు, వాళ్ళ తండ్రి పేరు, వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ తాత పేరు, వాళ్ళ ముత్తాత పేరు అన్ని దేవుడికి తెలుసు. దేవుడికి తెలియనిదంటూ ఏది కూడా లేదు. పిల్లరా, మోషే అనుకున్నాడు, నా పేరు ఈయనకి ఎలా తెలుసు అనుకున్నాడు. నీ పేరే కాదు, మీ నాన్న అయినా మరి యొక్కబెదు అమ్మరాము పేరు కూడా నాకు తెలుసు. మీ తల్లిదండ్రుల పేరు, మీ తల్లిదండ్రులకు ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఎవరంటే లేవి. అతను కూడా నాకు తెలుసు. లేవికి ఒక తండ్రి ఉన్నాడు, వాడి పేరు యాకోబు. అతను కూడా నాకు తెలుసు. యాకోబుకి ఒక తండ్రి ఉన్నాడు, అతని పేరు ఇస్సాకు. అతని పేరు కూడా నాకు తెలుసు. ఇస్సాకు యొక్క తండ్రి అబ్రాహాం, అతని పేరు కూడా నాకు తెలుసు. అబ్రాహామే కాదు, ఈ ప్రపంచానికి
కారకుడైన ఆదామునకు ముందున్నటువంటి దేవుడని నేను ఎవరినంటే ఆదామునకు ముందున్న దేవుణ్ణి. ఈ ప్రపంచము నిర్మాణము కాకముందు, ఈ పంచభూతములు నిర్మాణం కాకముందు, నీవు పీల్చే గాలి, త్రాగుచున్న నీరు, నిలబడిన భూమి, పైన ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాలు, ఈ పంచభూతములు నిర్మాణము కాకముందే నేను ఉన్నవాడను అనువాడు. పిల్లరా, ఇలాగున ఆ మోషేతో దేవుడు మాట్లాడితే అతని యొక్క జీవితంలో వెంటనే దేవుని తట్టు తిరిగాడు. పిల్లరా, దేవుని చూచాడా? మరి చూడలేదు. పిల్లరా, దేవుని మాట వినుటే దేవునికి లోబడుట, దేవుని మాటకు లోబడుటే దేవునికి విధేయత చూపించుట. అది కనుక జరగకపోతే ఎప్పటికీ నువ్వు దేవునితో సంబంధము కలిగి ఉండలేవు. ఏ నాటికి దేవునితో నువ్వు సంబంధము కలిగి ఉండలేవు. ఇది మనం చెప్పేదిగా దేవుని వాక్యం మాట్లాడుతుంది. పిల్లరా, ఆ మోషేతో దేవుడు మాట్లాడితే దేవుడితో అన్నాడు, ఎవరయ్యా, ఎవరు నన్ను పంపించింది, ఎవరు నిన్ను పంపించింది అని వారు నన్ను అడుగుతారు. అప్పుడు నన్ను ఏం చెప్పమంటావు అంటే, ఉన్నవాడు అనువాడు పంపించాడని చెప్పు. ఉండుననువాడు నన్ను మీ యొద్దకు పంపించాడయ్యా, ఉండుననువాడు నన్ను మీ యొద్దకు పంపించాడు. పిల్లరా, దేవుడంటే ఉన్నవాడు, అనువాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు, ఆయనకు ఆది అంతము లేనివాడు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు. మానవులు దేవుణ్ణి సృష్టించక్కల్లా. మానవులు సృష్టించిన దేవుడు కానే కాదు, దేవుడే మానవుని సృష్టించాడు. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయ్యాడు. ఈనాడు మనము జీవించుచున్నదే ఆ దేవుని వలనే, మనము బ్రతుకుచున్నదే ఆ దేవుని వలనే, మనము చలించుచున్నదే ఆ దేవుని వలనే, మనము ఉనికి కలిగి ఉన్నదే ఆ దేవుని వలనే. ఆ విషయాన్నే ఒక దైవజనుడు తన యొక్క మరి మెసేజ్ లో మాట్లాడుతూ వచ్చాడు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనం మనం చదువుతుంటే అక్కడ రాయబడిన మాట అదే. అతను ఏమన్నా అంటే, అయ్యా, మీరు ఏ దేవుణ్ణి అయితే ఎరగలేదు, ఏ దేవుణ్ణి అయితే ఇంకా తెలుసుకోలేదు, మానవ కల్పిత పద్ధతులే దైవోపదేశాలు అనుకున్నారు, మనుషుల పారంపర్య ఆచారాలే మరి మీరు దైవోపదేశాలు అనుకున్నారు, నిరర్థకమైపోతున్న మానవులు కల్పించిన కల్పితములనే దైవములు అనుకున్నారు. ఈ రోజున మీరు ఎరగాలి. ఎందుకంటే ఆ దేవుడు ఆకాశమునకు భూమికి ప్రభు అయినటువంటి వాడు. ఆయన ఆకాశానికి భూమికి ఏమైనాడు? ప్రభు అయినటువంటి వాడు. ఆయన మూలముగా మనము బ్రతుకుచున్నాం, ఆయన మూలముగా మనము చలించుచున్నాం, ఆయన మూలముగా మనము ఉనికి కలిగి ఉన్నాం. ఈనాడు మన బ్రతుకుకు, మన చలనానికి, మన ఉనికికి కారణం ఆయనే అని ఆ భక్తుడు మాట్లాడాడు. ఎవరైనా ఆయన పేరు ఏంటంటే పౌలు. ప్రియులారా, అతడు ఒకప్పుడు దేవుణ్ణి నమ్మనటువంటి వాడు, దేవుణ్ణి నమ్మటువంటి ఇష్టం లేని వాడు. అతడు ఒక మతోన్మాది, ఒక మత పిచ్చోడు. తన మతమే గొప్పదనుకుంటూ ఆ మతము పట్టుకొని దాని కొరకే పరుగులెత్తేటువంటి వ్యక్తి. తన మతానికి వ్యతిరేకంగా వచ్చిన వారిని బెదిరించేవాడు, హింసించేవాడు, హాని చేసేవాడు, అవసరమైతే ఈడ్చుకొచ్చేవాడు, వారిని చంపేవాడు. ఇలాంటి స్వభావం కలిగిన వాడు ఆ పౌలు. పిల్లారా, ఇలాంటి స్వభావం కలిగిన ఆ పౌలుతో దేవుడు మాట్లాడాడు, మారిపోయాడు. ఇప్పుడు ఆ దేవుణ్ణి గురించి ఇక్కడ ఏథెన్సులో ఉన్న ప్రజలకు పరిచయం చేస్తున్నాడు. ఏథెన్స్ అంటే ప్రియులారా, గ్రీస్ అనే ఒక దేశానికి ముఖ్య పట్టణం ఏంటంటే ఏథెన్స్. ఏథెన్స్ అనే పట్టణంలో దాదాపు ప్రియులారా చాలా 32,000 జనాభా ఉంటారు. అంటే 32,000 జనాభా కాదు, చాలా తక్కువ జనాభా. 32,000 గుళ్ళు ఉన్నాయి. ఎన్ని గుళ్ళు ఉన్నాయండి? 32,000 దేవాలయాలు ఉన్నాయి అందులో. పిల్లరా, అయితే జనాభా మాత్రం చాలా తక్కువ. ఎంతమంది జనాభా అంటే ఈ 32,000 మందికి అక్కడ ఉన్న జనాభా 8,000 మంది. ఎంతమంది అండి? 8,000 మంది. గుడిలేమో 32,000 ఉన్నాయి,
జనాభా ఏమో 8,000 మంది ఉన్నారు. అంటే దాన్ని బట్టి అక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒక్కొక్క మనిషికి 4 దేవుళ్ళు. ఒక మనిషికి ఎంతమంది దేవుళ్ళు అంటే 4. ఎవరిని పూజించాలో తెలియదు. సోమవారం ఒకడు, మంగళవారం ఒకడు, బుధవారం ఒకడు, గురువారం ఒకడు, నానా రకాల. అలాంటి వారి మధ్య ఈ పౌలు అనేటువంటి ఆయన సువార్త చెప్తున్నాడు. ఏమంటున్నా అంటే ఏ తెలుసు వాళ్ళారా, నేను మీ మధ్యకు వచ్చినప్పుడు మీరు అనేకమైన బలిపీఠాలు పెట్టారు. అనేకమైన బలిపీఠాలు పెట్టి ఆఖరణ మరొక బలిపీఠం పెట్టారు. ఆ బలిపీఠం పేరు ఏంటంటే తెలియబడని దేవుడు. ఏంటది? తెలియబడని దేవుడు. అంటే అందరి దేవుళ్ళ పేర్లు రాశాడు. ఆఖరణ ఏం చేశా అంటే అన్నోన్ గాడ్ అని, తెలియబడని దేవుడు అని ఇంకో పేరు రాశాడు. ఎందుకంటే ఎంతమంది పేర్లు రాశాక ఆఖరణ ఎవరైనా ఉంటే అతను వచ్చి నా మెడకు కొట్టేస్తాడేమో అని భయం వేసి అతనికి ఆ బలిపీఠానికి ఏమని పెట్టాడంటే తెలియబడని దేవుడు అని పేరు పెట్టాడు. ఎందుకంటే ఎంతమంది ఉన్న తర్వాత ఇంకోటి ఎవరైనా ఉన్నాడు అనుకో నా తాట తీస్తాడు. కాబట్టి ఈ భయంతో ఏం చేశాడంటే తెలియబడని దేవుడు అని రాశాడు. అప్పుడు పౌలు దాన్ని ఆధారంగా చేసుకుని వారికి వర్తమానం ఇచ్చాడు. మీరు ఏ దేవుడినైతే ఇంతవరకు ఎరగలేదు ఆ దేవుడు ఆకాశానికే భూమికే ప్రభు అయినటువంటి వాడు. ఆయన పంచభూతములను సృష్టించిన వాడు. ఆయన మిమ్మల్ని నిర్మించిన వాడు. ఆయన మీలో జీవాత్మను పెట్టినవాడు. ఆయన ద్వారా నువ్వు బ్రతుకుతున్నావు. ఆయన ద్వారా నువ్వు చలిస్తున్నావు. ఆయన ద్వారా నువ్వు ఉనికి కలిగి ఉన్నావు అని ఆ దైవజనుడైన పౌలు బోధించాడు. పిల్లరా, ప్రజలు వెంటనే దేవుణ్ణి నమ్మిన వారు ఆ కాలంలో కొంతమంది ఉన్నారు. ప్రియా స్నేహితులారా, ఈ యొక్క ఏథెన్స్ అనే పట్టణము ఇక దీని గురించి చరిత్రలోకి వెళ్తే చాలా ఉంది. ప్రపంచంలో చాలా వాటికి ముఖ్య ఈ రోజున ప్రపంచ విజ్ఞానానికి మూల స్తంభం ఏంటంటే ఆ ఏథెన్స్ అనే పట్టణమే. దాని నుండి వచ్చిన వాళ్ళే సోక్రటీస్, ప్లాటో, ఇలాంటి అరిస్టాటిల్, ఇలాంటి అనేక మంది ఫిలాసఫర్స్ ఆ పట్టణము నుండి బయటకు వచ్చిన వారు, విజ్ఞానవేత్తలు వచ్చారు. ఈనాడు మన పిల్లలు జూనియర్ ఇంటర్లో చదువుతున్న కెమిస్ట్రీ, ఫిజిక్స్, సీనియర్ ఇంటర్లో చదువుతున్న కెమిస్ట్రీ, ఫిజిక్స్, వీటన్నిటికీ మూలాధారం ఎవరంటే ఆ ఏథెన్స్ పట్టణమే. ఇంత జ్ఞానం ఆ పట్టణంలో ఉంది. కానీ వారి దేవుణ్ణి ఎరగరు. వారికి దేవుడు ఎవరో తెలియదు. ఆ ఏథెన్స్ పట్టణం నుండే పిల్లరా ఒలింపిక్స్ అనేటువంటి మరి పరిస్థితులు బయటకు వచ్చాయి. ఈనాడు ఒలింపిక్స్ అనే ఆట చూసారా, దానికి ప్రథమ అంటే మూలాధారమైన దేశం ఏదంటే ఏథెన్సే. అలాంటి దేశంలో పౌలు దేవుని గురించిన సత్యాన్ని బోధించారు. మీరే దేవుణ్ణి అయితే ఎరుగరు, ఏ దేవుని గురించి అయితే ఇంతవరకు తెలుసుకోలేదు ఆ దేవుడి గురించే నీకు చెప్తున్నాను. ఆయన మిమ్మల్ని సృష్టించిన వాడు, ఆయన మిమ్మల్ని చలింపజేస్తున్నవాడు, ఆయన మిమ్మల్ని బ్రతికిస్తున్నవాడు, ఆయన మీకు ఉనికి కలిగిస్తున్నవాడు అని చెప్పాడు. చెప్పి ఆఖరణ ఒక మాట అన్నాడు. ఏమనంటే ఆయన మనలో ఎవనికి నీ దూరముగా ఉండేవాడు కాడు. ఆ దేవుడు ఈనాడు మనం ఎంతమందిని అనుసరిస్తున్నా మనకు మాత్రం దూరంగా ఉండేవాడు కాదు. మనం ఇన్ని రకాలుగా మన మార్గాల్లో వెళ్ళిపోతున్నా ఆయన మనకి ఇంతవరకు కీడు చేయలా, మనల్ని హతమార్చలా, మనల్ని చంపలా, మనల్ని లేకపోతే వీడిక అనవసరమని కూడా ఆయన అనలా. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండేవాడు కాదు. కాబట్టి పిల్లరా, ప్రభువైన దేవుని గురించిన సత్యాలు మనం వింటున్నాం. ఇలాగన మోషేతో మాట్లాడిన దేవుడు పౌలు కాలంలోకి వచ్చేటప్పటికే ఆయన సశరీరుడిగా మానవుడిగా యేసుక్రీస్తు పేరున ఈ లోకంలోకి వచ్చాడు. మోషేకి పౌలుకి ఎంత తేడా అండి? మోషేకి పౌలుకి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది అంటే ఎంత కాలము తేడా ఉంది అనేది మనం ఆలోచిస్తే దాదాపు 4000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 4000 సంవత్సరాలు. 4000 సంవత్సరాల క్రితం మోషే అని పిలిచిన దేవుడే ఈనాడు 4000 సంవత్సరాల తర్వాత ఉన్న సౌలుతో సౌలా అని పిలిచాడు. అతని పేరు పెట్టి పిలిచాడు.
పిల్లరా, ఆ దేవుడు ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆది అంతము లేనటువంటి దేవుడు. ఆయన మొదటివాడు, కడపటివాడు, యుగ యుగాలకే జీవించేవాడు. ఆయన అంతము లేనటువంటి దేవుడు. పిల్లరా, ఆ దేవుడే మోషేతో మాట్లాడిన ఆ దేవుడు సశరీరుడిగా, మానవుడిగా యేసుక్రీస్తు పేరున ఈ లోకంలోకి వచ్చాడు. పిల్లరా, దేవుడికి ఒకే ఒక అవతారం ఉంది. ఆ అవతారమే నరవతారం. దేవుడు ఎందుకు నరుడిగా రావాలి? ఆయన ఏదో ఒక జంతువులుగా రావచ్చు కదా, ఏదో ఒక జంతువుగా ఆయన భూమి మీదకి రావచ్చు కదా. పిల్లరా, నీవు జంతువు అయితే జంతువు కొరకు వచ్చేవాడు. నువ్వు జంతువు కాదు కదా, నేను జంతువు కాదు కదా, మనం జంతువులు కాదు, మనం ఎవరమంటే మనుషులం. అందుకే ఆయన మానవుడిగా వచ్చాడు. అందుకే వేదములో హెబ్రీ 2:14 మనం చూస్తున్నాం. ఏమన్నా ఏమిటంటే, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఆయన జంతువు అయితే దొనపోతుగానే నీ దగ్గరకు వచ్చి ఉండేవాడు. నువ్వు దొనపోతు కాదు కదా, నువ్వు దొనపోతువు కాదు, లేక నువ్వు చేపవు కాదు, లేక నువ్వు ఇంకొక జంతువు కాదు. పిల్లరా, ఆ దేవుడు మానవ నిర్మాణకుడు కాబట్టే మానవుడిగా ఈ భూమి మీదకే వచ్చాడు. ఎందుకనగా మనము రక్త మాంసములు కలవారు. మన కొరకై ఆయన రక్త మాంసములు కలవాడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు మోషేతో మాట్లాడిన ఆ దేవుడు 4000 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి ఈ యొక్క సౌలుతో, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని మాట్లాడాడు. పిల్లరా, మాట్లాడితే సౌలు అడిగాడు, ప్రభువా నీవెవడో, ప్రభువా నీవెవడో. ఒక్క మాట పిల్లరా, ఆ ఒక్క మాటే అతని జీవితాన్ని మార్చేసింది. ఆ ఒక్క మాట, మీరెవరని అడిగాడు. నీవు హింసించుచున్నా యేసును, నీవు హింసించుచున్నా యేసును. పిల్లరా, యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు. ఆయన ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండే దేవుడు. మోషేతో మాట్లాడిన దేవుడు మరి 4000 సంవత్సరాల తర్వాత ఎవరితో మాట్లాడండి? సౌలుతో మాట్లాడాడు. పిల్లరా, మోషే కాలంలో మరి యేసుక్రీస్తు ఉన్నాడా? ఉన్నాడు. అందుకని యోహాను సువార్త హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలం పాప భోగం అనుభవించుట కంటే యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నవాడు. మోషేతో ఉన్నవాడు యేసు క్రీస్తు ప్రభు. మోషే కంటే ముందుగా ఉన్నవాడు యేసు క్రీస్తు ప్రభు. ప్రియులారా, ఆదాము కంటే ముందుగా ఉన్నవాడు యేసు క్రీస్తు ప్రభు. కాబట్టి ఆయన అంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8 ఆయన మాట్లాడుతూ పలుకుతున్న మాట ఏంటంటే, యేసు క్రీస్తు నేడు ఒకటే రీతిగా ఉన్నారు, అవును యుగయుగములకును ఒకటే రీతిగా ఉంటుంది. కాబట్టి పిల్లరా, ప్రభువైన యేసు క్రీస్తు వారు నిన్న అంటే మోషే కాలంలో, నేడు అంటే మన కాలంలో, రేపు అంటే మన పిల్లల కాలంలో కూడా ఏకరీతిగా ఉండగలిగిన దేవుడు. నిన్న నేడు అనగా సౌలు కాలంలో, రేపు ఇలాగున నిరంతరము ఉండగలిగిన వాడు యేసు క్రీస్తు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8 రాయబడింది, యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, ఆమేన్. యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండను. పిల్లరా, ఈనాడు మనం అనుభవించుచున్నదంతా ఆయనదే. ఎంత
అనుభవించాం. ఈ రోజున ఒక మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తికి 40 సంవత్సరాలు అనుకోండి, లేక 50 సంవత్సరాలు అనుకోండి, లేక 60 సంవత్సరాలు అనుకోండి, లేక 20-30 సంవత్సరాలు అనుకోండి, ఒక వ్యక్తి రోజుకి ఆ గాలి పీలిస్తే ఎంత పీలుస్తాడు? ఒక్క రోజుకి నువ్వు గాలి కొరకు హాస్పిటల్కి వెళ్ళావు అనుకోండి, ఎంత వేస్తాడు తెలుసు కదా? గంటకి 500. గంటకి ఎంత అండి? 500. 24 గంటలకి 12,000. 24 గంటలకి ఎంత? 12,000. నీకు 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు ఇంటూ 12,000 ఎంత అయిందండి? 20 సంవత్సరాలు ఇంటూ 12,000 2,40,000. పిల్లరా, మన వల్ల అవుతుంది 2,40,00,000. మనము వీటన్నిటిని అనుభవించగలమా? అసలు మన ఇల్లు అమ్ముకున్నా, పొలాలు అమ్ముకున్నా, అసలు మనలు మనం అమ్ముకున్నా మనం చేయలేము. ఇది ఈనాడు నీవు అనుభవించుచున్నదంతా దేవునిదే. ఇన్ని సంవత్సరాలు ఆయన గాలి పీల్చాం, ఇన్ని సంవత్సరాలు ఆయన నీరు త్రాగాం, ఇన్ని సంవత్సరాలు ఆయన భూమి మీద నడిచాం, ఇన్ని సంవత్సరాలు ఆయన సూర్యుని అనుభవించి మన పొలాలు పండించుకున్నాం, ఆయన ఇచ్చిన వర్షాన్ని అనుభవించి మన పొలాలు పండించుకున్నాం. అయినా ఇంకా మానవ కల్పిత పద్ధతులను మనం అనుసరిస్తున్నాం. అందుకనే ఈ పౌలు మారిపోయిన తరువాత యేసుక్రీస్తును ప్రకటించడం ప్రారంభించాడు. ఈ పౌలు మారిపోయిన తరువాత యేసుక్రీస్తును ప్రకటించడం ప్రారంభించాడు. అలా ప్రకటించుకుంటూ ఈ పౌలు క్రీస్తు సువార్త ప్రకటిస్తూ అపోస్తలుల గారి 14వ అధ్యాయంలోకి వచ్చాడు. అక్కడ ఒక ఊరుంది, ఆ ఊరు పేరు లుస్త్రా. ఈ లుస్త్రాలో ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. అక్కడ బలహీన పాదములు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడికి బలహీనమైన పాదములు కలిగిన వాడు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయి ఉండొచ్చు. పిల్లరా, ఇలాంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని ఏం చేశారంటే స్వస్థపరిచారు. ఆ వ్యక్తిని ఏం చేశారండి? స్వస్థపరిచారు. అతను బాగుపడిపోయాడు. బాగుపడిపోయినప్పటికీ ఆ ఊర్లో ఉన్న జనమంతా వచ్చేసారు. ఏమని వచ్చారంటే, అయ్యో మన దేవతలు మనుష్య రూపం దాల్చి మన మధ్యకు వచ్చేసారు, ఇక ఏంటి బాబు అని గుండెలు బాదుకుంటారు. అంటే మన దేవతలు మనుష్య రూపం దాల్చి మన మధ్యకు వచ్చారు అని వారు ఏం చేశారంటే ఎద్దులను పూలదండలను తీసుకొని వచ్చారు. ఆ ఎద్దుల్ని వారికి బలర్పించాలని, ఆ పూలదండలు వారి మెడలో వేయాలని తీసుకొచ్చారు. అప్పుడు పౌలు చొక్కా చించుకున్నాడు. చొక్కా చించుకుని, అయ్యలారా మీరెందుకు ఇలా చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే నరులమే. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, మీరు వ్యర్థమైన వాటిని, మనుషులు కల్పించిన వాటిని, మనుషులు సృష్టించిన వాటిని, మనుషులు ఏర్పాటు చేసిన వాటిని వెంబడించకండి. ఆకాశములకు, భూమికి, సముద్రములకు, వాటిలో ఉన్న సర్వానికి జీవం గల దేవుని వైపు పేరు తిరగండి. ఆయన మీకు ఫలవంతములైన ఋతువులు ఇచ్చాడు, ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు, ఆకాశం నుండి అన్ని ఇచ్చాడు. ఇలాగున మీకు మేలు చేయట్లో ఆయన విసుగుపోలేదు. మీరు ఆ యొక్క మరి హెర్మెగే ఆ ద్యుపతి వాటిని అనుసరిస్తున్నా మీ పొలాలు బాగా పండేటట్లు చేశాడు. మీకు 70-80 బస్తాలు మీ గాదిలో వేసుకునేటట్లు చేశాడు. మీకు ఫలవంతములైన ఋతువులు ఇచ్చాడు, మీకు పైనుండి వర్షాన్ని కురిపించాడు. మీరు ఆయన ఎరగకపోయినా ఆయన మీకు మేలు చేయటం విసుగుపోలేదు. పిల్లరా, ఈనాడు ప్రపంచం అంతా కూడా ఆయన అనుభవిస్తూ ఉంది. అయితే వారు ఆయన ఎరుగక ఇంకా అంధత్వంలోనే మానవ జాతి ఏం చేస్తుందండి? ప్రయాణం చేస్తుంది. అయితే ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ కూడా ఆ ప్రభువుని ఎరగాలని ఆయన కోరుతున్నాడు. ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడని 17వ అధ్యాయం 31వ వచనంలో చదువుతున్నాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనంలోకి వెళ్తుంటే అక్కడ రాయబడి మాట మనకు కనబడుతుంది. ఏమని రాయబడింది? ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు
మారు మనసు పొందవలని మనుషులకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. బతిమలాట్ల ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రియులారా, ఎందుకని? కాలము సంపూర్ణమైనదే, దేవుని రాజ్యము సమీపించి ఉన్నదే, మారు మనసు పొందే సువార్త నమ్ముడే. అందుకొరకు ఆజ్ఞాపిస్తున్నాడు. బ్రతిమలాడట్లా నమ్మండి యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన నిజముగా లోకరక్షకుడైనాడు. ఆయన ఈ ప్రపంచానికి దేవుడై ఉన్నాడు. ఆయనకి వేరుగా ఈ ప్రపంచంలో ఏ మానవుడు కూడా ఏమీ చేయలేడు. ఈ ప్రపంచం ఆయనకి వేరుగా ఎంతో జ్ఞానాన్ని కనిపెట్టింది, ఎంతో జ్ఞానాన్ని కనిపెట్టింది. ఈ రోజున దేవుడిచ్చే జ్ఞానం ముందు వారు కనిపెట్టిన జ్ఞానం వ్యర్థమైపోయింది. అందుకనే ప్రతి ఇంటి పైన టోపీలు పెడుతున్నారు. మీరు గమనించారు కదా, సోలార్ ఏంటవి ప్యానల్స్, సోలార్ ప్యానల్స్ పెడుతున్నారు. ఎందుకని? పిల్లరా, ఈ భూమి మీద ఉన్న బొగ్గు అయిపోయింది, దేవుడిచ్చిన బొగ్గంతా అయిపోయింది. నీళ్లు కూడా హైడ్రాలిక్ మరి సిస్టమ్ కూడా వేస్ట్ అయిపోతుంది. రేపేళ్ళుండో పరిస్థితులు మారిపోతాయి. అందుకనే దేవుడు సృష్టించిన సూర్యుడి నుండి వచ్చిన ఆ యొక్క కాంతిని, ఆ యొక్క ఉష్ణాన్ని వినియోగించుకొని ఉష్ణ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చి ఈనాడు విద్యుత్ శక్తిని అనుభవించాలని మానవుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. పిల్లర్ సోలార్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే ఆ సూర్యుడు వచ్చిన ఉష్ణ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చి పిల్లరా మానవుడు అనుభవించాలంటే అప్పుడు కూడా మానవుడు అనుభవిస్తుంది ఎవరిది అంటే దేవుడిదే. అర్థమైందా? ఆ సూర్యుడు లేకపోతే ఆ ప్యానల్స్ వేస్ట్, ఆ ప్యానల్స్ లేకపోతే నీకు విద్యుత్ శక్తి కూడా ఉండదు. కాబట్టి అడుగడుగున మానవ జీవితానికి మేలు చేస్తున్నవాడు ఆ ప్రభువే. పిల్లరా, అయినా మనుష్యులు ఇంకా అవివేకముతో అజ్ఞానముతో ప్రయాణము చేస్తున్నారు. ఈ రోజున ఇలాగున మానవ జ్ఞానం అంతా రేపేళ్ళుండో వ్యర్థమైపోతే అప్పుడు మనుష్యుడు చేతులు ఎత్తేస్తాడు. ఎత్తేసి ఏం చేస్తా అంటే ఇక మేము సృష్టించిన లేక మేము కలిగి ఉన్న జ్ఞానం అంతా వ్యర్థమైపోయింది, మాకింకా దిక్కొక్కటే అని తప్పకుండా దేవుడి దగ్గరికి రాక తప్పదు. ప్రియమైన యవ్వన బిడ్డలారా, విద్యార్థులారా, విద్యను అభ్యసిస్తున్న ప్రియమైన యవ్వన సహోదరులారా, సహోదరులు, పెద్దలు, మధ్య వయస్కులు, మనము ఆలోచించాలి. అంతేగాని మనము దేన్ని బట్టో ముందుకు వెళ్ళిపోకూడదు. దైవ గ్రంథంలో ఉన్న ఏ మాట కూడా నిరర్థకము కానేరదు. ప్రియులారా, ఆ ప్రభువైన యేసుక్రీస్తు 2026 సంవత్సరాల క్రితం మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడని మాట్లాడుకుంటున్నా. ఆయన ఈ భూమి మీదకి వచ్చిన దినమునే దేవదూత ప్రకటించాడు. ఏమనంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని లూకాసు 2:9-10 వచనాల్లో మనం చదువుతున్నాం. ప్రియా స్నేహితులారా, ఆ యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన దినమునే నాలాంటి ఏ మానవుడు ఆయన గురించి ప్రకటించక ముందు పరలోకమందున్న దేవదూత అయిన గబ్రియేలు ద్వారా దేవుడు ప్రకటింపజేశారు. మానవ జాతికి తన సత్యాన్ని తెలియజేశారు. అయితే ఇప్పటికీ మానవులు అదొక మతం అనుకుంటున్నారు. పిల్లరా, మతములో బలవంతముగా కలుపుకుంటే ఎవడో నిలవడని చెప్తున్నా. ఏ వ్యక్తి కూడా మతములో బలవంతంగా కలుపుకున్నందువల్ల ఏ వ్యక్తి నిలబడలేడు. అది ఆంతర్యములో కలగాలి. హృదయములో కలిగే మార్పును బట్టే వారు ప్రభువుని వెంబడిస్తారు తప్ప మతములో చేరిన వాడు నిలకడగా ఉండడు. కాబట్టి క్రీస్తును నమ్ముట అనేది ఒక మతము కాదు. ఎందుకంటే పిల్లరా, మేము మొన్నటి దినమున గుడ్ ఫ్రైడే రోజున సువార్తకి వెళ్ళాం. బయటికి సువార్తకి వెళ్తుంటే కొంతమంది వచ్చి ఏం చేశారంటే, మీరు ఇక్కడ ప్రకటించడానికి లేదు, ఆఫ్ చేసేయండి అన్నారు. ఆఫ్ చేయండి, లేకపోతే మేము మరి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అన్నారు. నానా రకాలుగా మేమేమో ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఎందుకంటే వారు ఏమైనా పర్మిషన్ ఇస్తారేమో.
పోలీసులు మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. అయితే మేము ధైర్యం చేస్తాం, వారి పర్మిషన్ ఇవ్వకపోయినా మనం దెబ్బలు తినడానికే దేవుడు మనల్ని నిర్ణయించాడు, ఊతులు తిట్టించుకోవడానికే నిర్ణయించాడు, కొట్టబడటానికే నిర్ణయించాడు, తిట్టబడటానికే నిర్ణయించాడు. నడవండి, వచ్చేవాళ్ళు రండి అన్న. కొంతమంది వచ్చారు, పిల్లలు వెళ్ళాం. వెళితే వాళ్ళు ఏమన్నారంటే మీరు మతాన్ని ప్రకటిస్తున్నారు అన్నారు. మేము అన్నాం మేము మీకు కూడా ప్రకటిస్తున్నాం, కానీ మీరు నమ్ముతారా? ఇప్పుడు మేము చెప్పాం కదా మీకు దాదాపు 10 నిమిషాలు, మీరు నమ్ముతారా? ప్రియులారా, మేము ప్రకటించిన దాని వల్ల నువ్వు నమ్మావు, కానీ నీ ఆంతర్యములో దేవుడు మార్పు కలిగి చేస్తే నువ్వేం చేస్తావు? నమ్ముతావు. అది కలిగిన రోజున నీవు ఆయన్ని విడిచిపెట్టావు. ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా నీవు ఆయనకు దూరంగా వెళ్ళలేవు. ప్రియులారా, కారణం ఏంటంటే అది ఆంతర్యమందు జరిగే కార్యమే కానీ బాహ్యానికి జరిగే కార్యం మాత్రము కాదు. అందుకనే దేవుని వాక్యములో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ రోమాపత్రిక 2వ అధ్యాయం 27-28 వచనాల్లో చెప్పాడు. ఏమన్నా అంటే బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు, బాహ్యమునకు సున్నతే సున్నతి కాదు, శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి, శరీరమందు బాహ్యమైన సున్నతే సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన ప్రియులారా, వాడే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనది, మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరిగినది. అట్టి వానికి మెప్పు దేవుని వలన కలుగుద్ది. ప్రియులారా, అది ఆంతర్యములో జరిగే కార్యం. కాబట్టి యేసుక్రీస్తును వెంబడించుట అనేది మత మార్పిడి కాదు. పిల్లరా, ఇక్కడ మాట్లాడుతున్న నాకు మీరు ఒక 10 కోట్లు ఇచ్చి మరొక దానిలోకి మారమంటే ఆఫ్టర్ ఆల్ కింద దాన్ని నేను కాలుతో తను వెళ్ళిపోతాను, మీకు తెలియదు. 10 కోట్లు ఇక్కడ పెట్టే నువ్వు మతం మారితే ఈ 10 కోట్లు నీకు ఇస్తానన్నారు అనుకోండి, నీ 10 కోట్లతో నువ్వే నాశనం అవ్వు. నాకద్దు, నాకు క్రీస్తే కావాలని వెళ్ళిపోతా. పిల్లరా, మతము బలవంతంగా మార్చేది ఇదే కాదు, ఇది ఆంతర్యమందు జరిగే ప్రక్రియ. ప్రియా స్నేహితులారా, పెద్దలారా, అయ్యలారా, తండ్రులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు మానవ సృష్టి, మిమ్మల్ని సృష్టించిన వాడా దేవుడే, మిమ్మల్ని నిర్మించిన వాడా దేవుడే, మీ తల్లి గర్భములో మీకు రూపేర్పరిచిన వాడా దేవుడే, మీ తల్లి ఒడిలో మిమ్మల్ని కూర్చోబెట్టిన వాడా దేవుడే, ఈనాటి వరకు మిమ్మల్ని సాకిన వాడు కూడా దేవుడే, మిమ్మల్ని పెంచిన వాడా దేవుడే. నీకు ఏ అపాయము కలగకుండా ఇన్ని దినాలు భద్రపరుస్తూ వచ్చిన వాడు కూడా దేవుడే. ప్రియా స్నేహితులారా, నమ్ముదాం, ఆ దేవుని అందుకు వద్దాం, ఆ దేవుని వైపు చూద్దాం, ఆ దేవునికి మనల్ని మనము అప్పగించుకుందాం. ప్రియులారా, కాబట్టి ఆ దేవుడు 2026 సంవత్సరాల క్రితం సశరీరుడిగా మానవుడిగా యేసుక్రీస్తు పేరున ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన వచ్చి ప్రియులారా ఆ సిలువలో నిలవపోయా, అటుకొయిపోయి ఆయన సిలువలో బలయ్యారు. ఎందుకు బలవలసి వచ్చింది? యేసు ప్రభువు చేతి పెడితే కుష్ఠరోగం మారిపోయింది కదా, మాట చెప్తే కుష్ఠరోగం మారిపోయింది, మాట చెప్తే గుంటోడు లేచిపోయాడే, గుట్టోడు బాగుపడిపోయాడే, పక్షవాయు గలవాడు నీ పరిపెత్తుకొని నడు అంటే నడిచాడే. అంతేకాదు, నాయనాన్ అనే గ్రామంలో విధవరాలు కుమారుడు ఆ పాడి మీద మోసుకెళ్ళి పోతుంటే చనిపోయాడని చెప్తే ఈడు చనిపోలేదు, నిద్రపోతున్నాడని చెప్పి చిన్నవాడా లెమ్మంటే ఆయన ఆ చిన్నవాడు ఆ చనిపోయిన వ్యక్తి తిరిగి లేచాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి పిల్లరా, ఆయనకి అన్నిటిపైన అధికారం అది, ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు అని రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే పితరులు వీరువారు శరీరమును బట్టి క్రీస్తు వీనిలో పుట్టెను గాని. చాలా మంది అంటారు, ఏమంటారంటే పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీనిలో పుట్టెను గాని ఈయన సర్వాధికారి అయిన దేవునికి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యములో మనం చూస్తున్నా పితరులు వీరువారు శరీరమును బట్టి క్రీస్తు వీనిలో పుట్టెను గాని, మన కొరకై మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడే కానీ ఆయన సర్వాధికారి అయిన దేవుడైండే నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. పిల్లరా, ఆ దేవుడు భూమి మీద పరలోకంలో సర్వాధికారం ఉంది. అందుకే
ఆయనను దెయ్యాలు చూచి వణికాయ్. యేసు క్రీస్తును దెయ్యాలు చూచి వణికాయ్. అంతేకాదు రోగాలు వణికాయ్ ఆయన చూచి. అంతేకాదు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం పిల్లారా, ప్రకృతి వణికింది. సముద్రమా నిమ్మళించంటే నోరు మూసుకుంది. గాలి ఆగిపో అంటే ఆగిపోయింది. తుఫాను గద్దించాడు, ఆగిపోయింది. పిల్లారా, సృష్టి యావత్తు ఆయనకి లోబడుతున్నాయి. దెయ్యాలు ఆయన చూచి గడగడావనికి పారిపోయినాయి. అంతేకాదు పిల్లరా, దేవుని వాక్యములో సకల రోగాలు ఆయన ఏం చేశాడండి, ఆయన చేపడితే ఏమైపోయినాయి, పారిపోయినాయి. అందుకే దేవుని వాక్యములో మనం చూస్తున్నాం ఆయన సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా ఎవరెవరు వారి వద్ద ఉన్నారు వారందరినీ ఆయన దగ్గర తీసుకొచ్చారు. ఇది లూకాసు వార్త 4:41 మనం చదువుతూ ఉంటాం. ఏమని రాయబడిందంటే, ఆయన సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఎవరెవరి దగ్గర ఎవరైతే ఉన్నారో వారందరినీ ఆయన దగ్గర తీసుకొచ్చారు. ఆ రోగులను ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చి అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతి నుంచి అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని ఈ చేతి కూడా పట్టుకెళ్ళండి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేయించి వారిని స్వస్థపరిచారు. పిల్లరా, యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు. అందుకే సృష్టి ఆయనకు లోబడుతుంది, దెయ్యములు ఆయనకు లోబడుతున్నాయి, రోగములు ఆయనకు లోబడుతున్నాయి. అంతేకాదు మరణము పైన ఆయనకు అధికారం ఉంది. అందుకే ఆ యొక్క లాజరు బయటికి రా అంటే 4 దినాలైంది సమాధిలో పెట్టి అతడు బయటకు వచ్చాడు. కాబట్టి పిల్లరా, మరణం పైన అధికారం కలిగిన వాడు, సమాధి పైన అధికారం కలిగిన వాడు. అందుకే ఆయన ఈ సమాధిలో ఉన్న లాజరును బయటికి ఏం చేశాడంటే తీసుకొచ్చాడు. ప్రియా స్నేహితులారా, దేవుని వాక్యం వింటున్నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను మీకు రక్త సంబంధిని కాకపోవచ్చు, అయితే మీరందరూ నేను మనమందరం కూడా ఒక దేవుని ద్వారా సృష్టించబడిన వారు. మనందరికీ దేవుడు ఒక్కడే. ఆ దేవుడే సశరీరుడిగా మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. పిల్లరా, కాబట్టి ఆయన సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. యేసు ప్రభుని గురించి దాదాపు బైబిల్లో 5 చోట్ల 5గురు దేవుని గురించి యేసు ప్రభుని గురించి సాక్ష్యం చెప్పారు. 5 చోట్ల. ఇది చాలా చోట్ల నేను చెప్తూ ఉంటాను, ఎందుకంటే ఇది చాలా విశేషమైనటువంటిది. దేవుని వాక్యంలో మనం చూస్తాం. పిల్లరా, మొట్టమొదటిది యేసు ప్రభు ఏమై ఉన్నాడో దేవుని వాక్యంలో మనం చూడగలం. యెషయా 9:6 మనం వెళితే ఆయన బలవంతుడైన దేవుడు అని వ్రాయబడి ఉంది. ఆయన ఎవరండి? బలవంతుడైన దేవుడు అని వ్రాయబడి ఉంది. అలాగే రోమపత్రిక 9:5 వెళ్తే ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయనకే ఈ సృష్టి పైన అధికారం, దెయ్యముల పైన అధికారం, రోగముల పైన అధికారం, మరణం పైన అధికారం, సమాధి పైన ఆయనకి ఏముంది? అధికారం ఉంది. అందుకే ఆయన అన్నాడు, నా ప్రాణం పెట్టడానికి తిరిగి దాన్ని తీసుకోవడానికి నాకేముంది? అధికారం ఉందని చెప్పారు. పిల్లరా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఆయన మహాదేవుడు. తీతుకు రాసిన పత్రిక 2:13 మనం చూస్తున్నాం. ఆయన గురించి ఏమని రాయబడిందంటే, ఆ యేసుక్రీస్తు ప్రభు అట మహాదేవుడు. ఈజ్ ఎ గ్రేట్ గాడ్, నోబడీ ఈజ్ ఈక్వల్ విత్ హిమ్. ఆయనతో సమానమైన వారు ఎవరు కూడా లేరు. ఆయన మహాదేవుడు. దేవుని వాక్యములో కొలస్సీయులకు రాసిన పత్రిక 2:9 చదువుతున్నాం. ఆయన ఆ పరిపూర్ణుడైన దేవుడు, అనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. దేవుడు అనేవాడు ఉంటే దేవునికి ఉన్న లక్షణాలు, దేవునికి ఉన్న పరిశుద్ధత, దేవునికి ఉన్న ప్రేమ, దేవునికి ఉన్న ఆప్యాయత, దేవునికి ఉన్న జాలి, దేవునికి ఉన్న కరుణ, దేవునికి ఉన్నటువంటి అన్ని రకములైన లక్షణాలు యేసుక్రీస్తులో ఉన్నాయి. అందుకే దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసించుచున్నది.
అందుకే ఆయన పరిపూర్ణుడైన దేవుడు. కాబట్టి ఆయన బలవంతుడైన దేవుడు. రెండవది సర్వాధికారి అయిన దేవుడు. మూడవది మహాదేవుడు. నాలుగవది పరిపూర్ణుడైన దేవుడు. ఐదవది దేవుని వాక్యంలో యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20 వచనములు 19-20 వచనాలు చదువుతుంటే అక్కడ రాయబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతుంటే అక్కడ రాయబడింది ఏమందంటే ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవం. పిల్లరా, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకంటే సత్యనారాయణ పరిచయం చేయడానికి. సత్యనారాయణ అంటే మనం అనుకున్న సత్యనారాయణ కాదు. సత్యనారాయణ అంటే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఏమని రాయబడిందంటే మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును గ్రహించి ఉన్నాడు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుడు అందున్నాం. ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పిల్లరా సత్యవంతుడైనటువంటి దేవుడు. అందుకే ఆయన అన్నాడు, I am the way, the truth and the life. No man cometh unto the Father except by me. నేనే మార్గమును సత్యమును జీవమునైన నా ద్వారా తప్ప ఎవ్వరూ దేవుని దగ్గరికి చేరలేరు. పిల్లరా, ప్రభువారు ఇంత సవాలుగా ఎందుకు చెప్పారు? చెప్పడానికి కారణం ఏంటి? ఆయన సత్యవంతుడైన దేవుడు. పిల్లరా, మానవ నిర్మాణకుడు. ఇక్కడ కూర్చున్న మనల్ని అందరినీ, కూర్చుంపుల్లో ఉన్న పెద్దలందరినీ, లేక అన్ని కుటుంబాల వారిని, లేక ఈ ప్రపంచంలో 750 కోట్ల జనాభాని సృష్టించిన వాడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి పిల్లరా, ఆ ప్రియ ప్రభు మనందరికీ కావలసిన వాడే. ఆయన మనందరికీ కావలసిన వాడే. మనం ఆయన్ని తృణీకరించాలి. కానీ ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను. నీవు నన్ను నమ్మినా నమ్మకపోయినా, నీవు నన్ను అంగీకరించకపోయినా, నీవు నన్ను కోరుకోకపోయినా, నీవు నన్ను ద్వేషించినా ప్రేమించినా, నేను మాత్రం నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను. అలాగునా ఇప్పటి వరకు నిన్ను కాపాడుతున్నవాడు, ప్రేమిస్తున్నవాడు, ఆదరిస్తున్నవాడు, దయ చూపిస్తున్నవాడు, మేలు చేస్తున్నవాడు, సహాయపడుతున్నవాడు ఆయనే. పిల్లరా, వాక్యములో మనం చూస్తున్న సత్యం. పిల్లరా, మరి ఇన్ని అధికారాలు కలిగిన ఆ దేవుడు ఈ భూమి మీదకి మానవుడిగా ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు సిలువకి ఎక్కాడు అనేది మనం ఆలోచించాలి. పిల్లరా, మరణమును గెలిచిన వాడిని కూడా లేపాడే, సమాధిలో ఉన్న వాడిని కూడా బయటకు తెచ్చాడే. మరి సిలువకి ఎందుకు ఎక్కాడు? పిల్లరా, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. మానవులైన మనం పాపులం. నాలో పాపము లేదని చెప్పేవాడు అబద్ధికుడు. నేను పాపం చెయ్యలేదని చెప్పేవాడు దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తున్నాడు. మనుషులైన మనమందరము కూడా ఏదో ఒక రకంగా పాపాలు చేస్తూనే ఉంటాం. పిల్లరా, ఈ పాపాలకి మరి నివృత్తి కలగాలంటే పరిశుద్ధుని యొక్క రక్తము కావాలి. ఆ పరిశుద్ధుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన అన్నారు, నేను ఇతనితో సమానుడనని మీరు నన్ను ఎవనితో సాటి చేయుదురని పరిశుద్ధ దేవుడు అడుగుచున్నాడు. నీవు ఇతనితో సమానుడు అని నన్ను ఎవనితో సాటి చేయుదురని ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు. ఆయనతో సమానుడైన వారు ఈ ప్రపంచంలో దొరకరు. ప్రియులారా, ఈ ప్రపంచంలో దొరకరు. ఎందుకనగా మానవులైన మనము మరి 5 రకాల పాపాలు చేస్తూ ఉంటాం. 5 రకాల పాపాలు మనలో ప్రతి ఒక్కరూ చేస్తాం. ఎంత విద్యావంతులైనా చేస్తారు, ఎంత పెద్ద ఉద్యోగస్తులైనా చేస్తారు, ఎంత ఆస్తిపరులైనా చేస్తారు, ఎంత జ్ఞానవంతులైనా చేస్తారు. ఆ యొక్క అంతరిక్షంలోనికి నౌకలను పంపించేవాడు కూడా చేస్తాడు. అంతరిక్షంలోనికి నౌకలను పంపించేవాడు కూడా చేస్తాడు. ఇటీవల బిల్ గేట్స్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, మైక్రోసాఫ్ట్ చైర్మన్. అతన్ని మన భారతీయులు ఏమన్నారంటే, ఇతడు ఆడపిల్లల వ్యామోహం కలిగినోడు, ఇక్కడ ఎందుకు తెచ్చారండి ఇండియాకి అని కొంతమంది అతన్ని దూషించారు. అతన్ని ఏం చేశారంటే దూషించారు. పిల్లరా,
అతను దూషించారు. అలా దూషించినప్పుడు అతడు ఒప్పేసుకున్నాడు. ఎవరు ఒప్పుకున్నా అంటే, నేను ఆడపిల్లలతో తప్పు చేసిన మాట వాస్తవం, మోసం చేసిన మాట వాస్తవం, ఇలాగున నేను దెబ్బతిన్న మాట వాస్తవమే. మీరు నన్ను అన్నందుకు నేను బాధపడలా, నేను చేసిన పాపాన్ని ఒప్పుకున్నాను అన్నాడు. పీటర్ మైక్రోసాఫ్ట్ చైర్మన్ బిల్ గేట్స్ తన తప్పును ఒప్పుకున్నాడంటే, ఒప్పుకున్నాడంటే మనము ఆలోచించబద్ధులమై ఉన్నా, మనము ఆలోచించబద్ధులమై ఉన్నాం. మైక్రోసాఫ్ట్ చైర్మన్ బిల్ గేట్స్ అంటే మామూలుడి కాదు పిల్లారా. మన కూచుంపూర్ నుండి బొంబాయి దాకా 500 రూపాయల కట్టలు ఉన్నాయి చూసారా? ఒక్కొక్క కట్టకి ఎన్ని ఉంటాయి? 500 కట్టకి 100 ఉంటాయి. అలాంటి కట్టలు కూచుంపూర్ నుండి బొంబాయి దాకా రోడ్లంట ఖాళీ లేకుండా పరుచుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఎంత ఆస్తి ఉందో అంత ఉంది అతనికి. కూచుంపూర్ నుండి బొంబాయి దాకా, అర్థమైందా? అందుకనే అతన్ని యొక్క ఆస్తిని గురించి వర్ణిస్తూ ఇటీవల ఒక సినిమా తీశారు, టైటానిక్ అని. దాదాపు దాన్ని 4,000 కోట్ల రూపాయలతో తీశారని చెప్పారు పిల్లరా. అలాంటివి అతడు ఒక 700-800 తీయగలరని చెప్పాడు ఒక అతను. 7,000 తీయగలరు అలాంటి సినిమా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత ధనవంతుడు తన పాపాన్ని ఒప్పుకున్నాడే. మనలో పాపము లేదంటే మనం ఎలాంటి వారమో? అబద్ధికులం. అందుకే వాక్యంలో ఉంది, యోహాను రాసిన మొదటి పత్రిక 8వ వచనంలో, మొదటి అధ్యాయం 8వ వచనంలో, నాలో పాపము లేదని మనం అన్యాడలా మనం అబద్ధికులం అవుతాం. మనము పాపము చేయలేదని చెప్తే దేవుణ్ణి ఏం చేస్తాం? అబద్ధికుడిగా చేస్తాం. అందుకనే మానవ పాపాన్ని పరిహరించుడు కొరకు, ఆ ప్రేమామూర్తి నీ పాపములో నువ్వు మరణిస్తే, పిల్లరా, పాపములో మరణించిన వాడు 2 మరణాలు కొండాడాలి. మొదటి మరణం ఈ భూమి మీద, రెండవ మరణం అగ్నిగుండం. అర్థమైందని? పాపాన్ని వదిలేసిన వాడు ఒకే ఒక మరణం, అదే ఈ భూమిని విడిచిపెడతాడు. ఇంకా రెండవ మరణం లేదు అతనికి. అర్థమైందా? పాపము నుండి విడుదల పొందిన వాడికి ఒకే ఒక మరణం, ఏంటదే? ఈ భూమిని విడిచిపెడతాడు, ఇక మరణము లేదు. పాపము నుండి విడుదల పొందిన వాడికి 2 మరణాలు, ఏంటవి? ఈ భూమి మీద ఒక మరణం, భూమిని విడిచిపెట్టిన తర్వాత తనలో ఉన్న ఆత్మకు ఏముంటుందంటే రెండవ మరణం, అదే అగ్నిగుండం. అగ్ని ఆరదో, పురుగు చావు. ఈ భయంకరమైన శిక్ష నుండి మానవుడు తప్పించబడాలంటే యేసు ప్రభు వారి శిలువకి ఎక్కాలి. ఎందుకంటే మానవులైన మనం 5 రకాల పాపాలు చేస్తామని చెప్పాం. ఒకటి, చూడకూడదు చూస్తాం, వినకూడదు వింటాం, మాట్లాడకూడదు మాట్లాడతాం, తాకకూడదు తాగుతాం, వెళ్ళకూడదు చోటకి ఏం చేస్తాం? వెళతాం. అందుకే యేసు క్రీస్తు ప్రభు ఆ శిలువలో మన అతిక్రమ క్రియల కొరకు గాయపరచబడ్డారు, మన దోషముల కొరకు నలుగొట్టబడ్డారు. మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద పడింది. అలాగున ఆయన చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, శిరస్సుపై ముళ్ళ కిరీటం, డొక్కలో పళ్ళె పొట్టు, వీపు కూడా దెబ్బల చేతుల్లో పడి 5 గాయాలు పొందారు. 5 గాయాలు పొందారు పిల్లగా. యేసు క్రీస్తు ప్రభు పొందిన గాయాలు 5. ఎందుకని? చూడకూడదు చూడటం వల్ల, వినకూడదు వినటం వల్ల, అనకూడదు అనటం వల్ల, తాకకూడదు తాకటం వల్ల, ఆలోచించకూడదే ఆలోచించటం వల్ల. చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, ప్రక్కలో పళ్ళె పొట్టు, శిరస్సుపై ముళ్ళ కిరీటం, వీపు కూడా దెబ్బలు చేతున్నబడి ముఖం మీద ఉమ్మి వేయబడింది. ఒక పెద్ద దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు 14వ శతాబ్దంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన మనం చూడలేము, ప్రభు దగ్గర ఉన్నాడు ఆయన. ఆయన పేరు జాన్ వెస్లీ. ఆయన అన్నాడు, ఏమన్నా అంటే, జాన్ వెస్లీ గారు ఇప్పుడు నేను వర్తమానం ఇస్తున్నట్టుగా ఆయన కూడా ఒక చోట సువార్త చెప్పడానికి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే పోలీసు వారు ఒక దొంగని పట్టుకొని అతని మెడ పట్టుకొని ఈడ్చుకొని రోడ్డు మీద వెళ్తున్నారు. వెళుతుంటే జాన్ వెస్లీ గారు ఏమన్నారంటే, యేసు ప్రభు నన్ను ప్రేమించకపోతే
యేసు ప్రభు నా ఎడల కరుణ చూపించి సిలువకి ఎక్కకపోతే, యేసు ప్రభు సిలువలో నా కొరకు 5 గాయాలు పొందకపోతే నన్ను కూడా ఇలాగే ఈడ్చుకెళ్ళాలి అన్నాడు. ఎవరైనండి? జాన్ వెస్లీ. ఎందుకంటే నేను అలాంటి పాపాత్ముడను. అయితే నేను అలాగే ఎడవబడకుండా నా పాపానికి బదులుగా ఆ ప్రియ ప్రభు సిలువలో బలయ్యాయి. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, క్రీస్తు మనలను ప్రేమించే ప్రేమ శాశ్వతమైనది, అంతము లేనిది, అనంతమైనది, నిన్ను వెంబడించేది, నీ కొరకే కనిపెట్టేది. ఇలాంటి ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈనాడు మానవ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రేమిస్తున్నారు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే ద్వేషించే వారిని, హింసించే వారిని, తృణీకరించే వారిని, కాదనే వారిని ప్రేమించే ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి ఈ లోకంలోకి రాలా. అర్థమైందండి? ఆయన పుట్టినప్పుడు, మీరు నమ్మితే నమ్మండి, ఆయన పుట్టినప్పుడు ఈ భూమి మీద ఒక చర్చ్ కూడా లేదు, ఒక చర్చ్ కూడా లేదు. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక క్రైస్తవుడు కూడా లేడు. ఈనాడు ప్రపంచంలో 450 కోట్ల క్రైస్తవులు ఉన్నారు. ఆయన పుట్టినప్పుడు ఉన్నాడు ఒకడైనా క్రైస్తవుడు? లేడు కదా. యేసు నమ్మినాడు ఒకడు కూడా లేడు. ఆయన పుట్టినప్పుడు ఒక క్రైస్తవుడు కూడా లేడు. ఆయన పుట్టినప్పుడు పిల్లరా ఒక్క క్రైస్తవుడు లేడు, ఒక చర్చ్ కూడా లేదు. ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు వద్దన్నా నమ్ముకుంటున్నారు, వద్దన్నా కూడబడి వెళ్తున్నారు. కారణం ఏంటి? ఓ ఆయన సత్యవంతుడు, ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవము. అందుకే దేవుని వాక్యంలో మనం చదివాం. యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 4:16 ఏమని చదివంటే, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ మనం ఎరిగిన వారమై దాన్ని మనం నమ్ముకోవాలి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు అతని యందు నిలిచి ఉన్నాడు. ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 4:16 మనం చదివింది. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ వెంటాడే ప్రేమది, విడిచిపెట్టని ప్రేమ, చేతులు చాచే ప్రేమ, కనిపెట్టే ప్రేమ, అంతం వరకు. అంటే ఈనాడు 2025లో నిన్ను ప్రేమించాడు, 26లో కూడా ప్రేమిస్తాడు, 26 అంతా ప్రేమిస్తాడు. ఏ రోజన్నా దేవుడి దగ్గరికి వస్తావేమని 26లో కూడా రాలా, 27లో కూడా ప్రేమ కొనసాగిస్తాడు. ఈ భూమి మీద నీవు ఈ భూమిని విడిచిపెట్టే వరకు కూడా నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. అంటే నీ ప్రాణం పోకడా ఆయన రాకడెప్పుడో తెలియదు కదా. ఇప్పుడు అప్పటి వరకు కూడా నీ కూడా బడి వచ్చేదే క్రీస్తు యొక్క ప్రేమ. అందుకే ప్రియులారా, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ మనము ఎరిగిన వారమై దాన్ని మనము నమ్ముకోవాలి. దేవుడు ప్రేమ స్వరూపే, ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు అతని యందు నిలిచి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రేమించే ప్రేమ ఈ రోజున ఎవ్వరూ మన తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, భార్య భర్తలు కానీ ఎవ్వరూ చూపించలేని ప్రేమ యేసు ప్రభు చూపించాడు. ఎందుకంటే ఇటీవల ఒక ఆయనకి కిడ్నీ ట్రబుల్ వచ్చింది, ఒక ఆయన కిడ్నీ ట్రబుల్ వచ్చింది. నేనే స్వయంగా డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళా. డాక్టర్ గారు అన్నారు, ఈయన కిడ్నీ మార్పిడి చేస్తే బతుకుతాడని అన్నారు. బతుకుతాడంటే అప్పుడు మరి ఎలాగంటే ఓ పని చేద్దాం, టెస్టులు చేద్దాం, ఈయనకి చేద్దాం, ఈయన భార్యకి కూడా చేద్దాం అన్నారు. ఈయనకి టెస్టులు చేద్దాం, ఈయన భార్యకి కూడా చేద్దాం అన్నారు. చేశారు. చేసిన తర్వాత ఈయన భార్య కిడ్నీ ఈయనకు సూట్ అవుతుందండి, మార్పు చేసేస్తాం ఏమన్నాడు. భార్య అన్న నేను కిడ్నీ ఏమన్నా, భార్య ఏమన్నంటే నేను కిడ్నీ ఏమన్నా, ఎవరికే? కట్టుకున్నవాడికి, భర్తకి. అది మానవ ప్రేమ ప్రియులరా. క్రీస్తు ప్రేమ అయితే నీ కొరకై సర్వస్వాన్ని ఇవ్వగలిగినటువంటిది.
సర్వస్వము నీ కొరకై త్యాగమైపోయింది. అందుకే ఆయన శిలువ మీద అన్నాడు, సమాప్తం. నీ కొరకు నేను భూమి మీద నీ చేశా, నిన్ను సృష్టించా, నీ కొరకై మానవుడిగా వచ్చా, నీ కొరకై శిలువకెక్కా, నీ కొరకై ప్రాణం ధారపోసా, నీ కొరకై రక్తం చెందించా, నీ కొరకై చనిపోయా, సమాధి చేయబడి తిరిగి లేచా, నీ కొరకై స్థలాన్ని సిద్ధపరుస్తున్నా. సమాప్తం. అన్నీ నీ కొరకై ఏం చేశాను? సమాప్తం, సిద్ధపరిచా. నీవిక నన్ను నమ్ముకుంటే అవన్నీ నీకు దొరుకుతాయి. ఒకవేళ నువ్వు నన్ను నమ్మలేదు, మోసపోకుడే. దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏం విత్తునో ఆ పంట కోస్తాడు. కాబట్టి అయ్యలారా, అమ్మలారా, ప్రియమైన తల్లులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకు మనవి చేసి చెప్పేదమనగా, యేసుక్రీస్తు మనందరికీ కావాలి. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండే దేవుడు కాదు. మనందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు, మనల్ని కోరుకుంటున్నాడు. మనం ఆయన దగ్గరికి రావాలి. ఒక చిన్న ప్రార్థన నువ్వు చేయి. అలాగా ఆయన దగ్గరికి రావడానికి నాకు కావాలి, నువ్వు నీతో నేను ఉండాలనుకుంటా, నీవు నాతో ఉండు, నీవు నాతో ఉండు, నేను నీతో ఉంటా అని చెప్పి ఆయన అడగండి. ప్రభు తప్పకుండా మీకు సహాయము చేస్తాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. అందుకే మనం చదివాం, ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, వాక్యంలో మనం చదివాం, ఆయన్ని నమ్మిన వారు ఎలాంటి వారు అని ఉందండి. ధన్యులు. 84వ కీర్తన ఆఖరి వచనంలో చదివాం, ఆయన యందు నమ్మిక ఉంచువాడు, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఈ రోజున ఇక్కడ చేరి వచ్చిన బిడ్డల్లో ఎవరైతే ప్రభువును కలిగి ఉన్నారో వారు నిజంగా ధన్యులే. ఎందుకని వారికి అన్ని సమయాల్లో, అన్ని విధాల, అన్ని రకములుగా ఆదుకొనగలిగిన వాడు, సహాయం చేయగలిగిన వాడు ఆయనే. నిన్ను విడిచిపెట్టేవాడు మాత్రం కాదు. కాబట్టి పిల్లారా, ఎవరైతే ఆయన నమ్మారో వారు నిజంగానే ధన్యులు. దేవుని వాక్యంలో రాయబడింది. ఈ రోజున నీకు కొన్ని కష్టాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, ఇరుకులు ఉండొచ్చు. అవి కొద్ది కాలమే, అవి కొద్ది కాలమే. ఆ తర్వాత అవన్నీ మబ్బు విడిపోయినట్టుగా విడిపోతాయి. దేవుడు వాటన్నిటిని తీర్చేస్తాడు. ఆ తర్వాత నీవు ఊహించనిది, నీవు గ్రహించనిది, నీవు ఎన్నడూ కూడా ఆలోచించనిది నీ జీవితంలో చేయగలిగిన సమర్థుడు ఈ భూమి మీద నీకు సహాయం చేస్తాడు. ఈ భూమిని విడిచిపెట్టాక అక్కడ నీకు సమృద్ధి అయిన ప్రవేశం ఉంటుంది. ఎందుకంటే మానవులైన మనం ఏదో ఒక రోజున ఈ భూమిని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. కాబట్టి మనం ఆ ప్రభు దగ్గరికి రావాలి. అందుకే పాడుతూ ఉంటాం, మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మంటిలో కలువవలయురా, తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. నీలో ఉన్న ఊపిరి నాదని భ్రమపడకు, చచ్చినాక ఏమవును ఎవరికి తెలుసనకు. నీలో ఉన్న ఊపిరి నాదని భ్రమపడకు, చచ్చినాక ఏమవును ఎవరికి తెలుసనకు. కాబట్టి మనలో ఉన్న ఊపిరి మనదంటానికి లేదు. చచ్చినాకేమవుతుందో ఎవరికి తెలుసు అని అనటానికి లేదు. ఎందుకంటే మన జీవితానికి మూలం ఆయనే. కాబట్టి చచ్చినాక ఏమవునో ఎవరికి తెలుసు అనబాకు. నీలో నీ ఆత్మకు స్వర్గం నరకము, నీలో నీ ఆత్మకు స్వర్గం నరకము. నిర్ణయించు సమయం ఇదే, కళ్ళు తెరచుకో. నిర్ణయించు సమయం ఇదే, కళ్ళు తెరచుకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మంటిలో కలవవలయురా.
తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా. కాబట్టి పిల్లరా, ఎంతో మంది వెళ్ళిపోయారు. ఇటీవల కాలంలో పోయిన నెల మార్చిలో ఒక పెద్ద ఆస్తిపరుడు, ఆయనకి 4,1600 కోట్లు ఆస్తుంది. మీకు తెలుసు కదా, ఆయన 4,1600 కోట్లు ఆస్తి. అందుకనే హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా ఆయన ఫిలిం సిటీ చూస్తూ ఉంటారు, రామోజీ ఫిలిం సిటీ అని. 4,600 కోట్ల రూపాయలు ఆస్తి. వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్లారు పిల్లరా? కాబట్టి ప్రాముఖ్యమైనది ఏంటంటే యేసు ప్రభు ఆయన మనతో ఉన్నాడు అనుకోండి, ఆయన మనలో ఉన్నాడు అనుకోండి పిల్లరా, అక్కడికి మనం వెళ్తాం. ఎక్కడికండి? దేవుడు ఉండే స్థలానికి. అది నిత్య స్వాస్థ్యం, అది మన జీవితాల్లో మనకు కావాల్సింది. అదే ప్రియులారా, అది మన యొక్క వ్యక్తిగత జీవితములలో మనకు ఉండవలసింది అదే. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవలసిన వారంగా మనమున్న ఆయన దగ్గరికి మనము రావాలి. కాబట్టి ఇది బలవంతం చేసేది కాదు, చెప్పటం వరకు మా బాధ్యత, విశ్వసించేది ఎవరి బాధ్యత? మీ బాధ్యత. ఇది నిజమా, ఇది సత్యమా అని అన్వేషించి దైవ గ్రంథములో ఉన్న మాటలు కొన్ని చదువుకొని దాన్ని నమ్ముకొని ఆయన దగ్గరికి వచ్చేది మీ బాధ్యత. మతము మేము మార్చలేం ప్రియులారా. హృదయాలను మార్చేవాడు ఎవరండి? యేసు. హృదయాలను మార్చేవాడు ఎవరండి? యేసు ప్రభు. మనం ఎవరి హృదయాలు మార్చలేము, ఎవరిని కూడా మనము ఇందులోకి కలుపుకోలేము ప్రియులారా. ఆ ప్రభువే ఒక వ్యక్తిని మార్చాలి, ఒక వ్యక్తి యొక్క హృదయంలో ఆయన తీసుకో. నా మటుకి నేను కూడా పుట్టుక క్రైస్తవుని, కానీ ప్రభువుని ఎరగను. నేను ప్రభువుని ఎరగను ప్రియులారా. మా తల్లిదండ్రులు పర్వాలేదు సార్, మా తల్లిదండ్రులు నన్ను గుడికి తీసుకెళ్ళేవారు, బలవంతంగా మా అమ్మ నాన్న గుడికి తీసుకెళ్ళేవారు. గుళ్ళో ఏదో వాళ్ళు బలవంత పెట్టారని కూర్చునేవాడిని. మధ్యాహ్నం నుంచి మ్యాట్నీకి పోయేవాళ్ళం, సినిమాలకు చెక్కేసేవాళ్ళం. మా తోటి యవనస్తులతో కూర్చొని అక్కడెక్కడ భయంకరమైన దుర్మార్గ పనులు చేసేవారు. పిల్లరా, యేసు ప్రభు హృదయంలోకి వచ్చాడు, మార్పు చెందాం, మారు మనసు పొందాం, పాప క్షమాపణ పొందాం, రక్షించబడ్డాం. దాదాపు 40 ఏళ్ల క్రితం ప్రభువుని ఎరిగాను నేను. పిల్లరా, ఇప్పటి వరకు ప్రభుని గురించి ప్రకటించకుండా ఉండలేను. కనికరమ్మ గారు నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను దేవుడికి ఎంతో రుణస్తుంది. ఎందుకంటే పిల్లరా, నాకు ఇలా బహిరంగ కూడికల్లో దేవుని వాక్యం బోధించడం అంటే చాలా ఇష్టం. దేవుని గురించి, క్రీస్తు ఆయన సత్యవంతుడు, ఆయన గురించి చెప్పాలి. ఆయన తప్ప మానవునికి వేరే లేదు. చెప్పకపోతే మిమ్మల్ని గురించి మమ్మల్ని అడుగుతాడు. ఏమని అడుగుతాండి? ఏమయ్యా నీకు తెలుసు కదా సత్యం, వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? ఈ రోజున వాళ్ళు అగ్నిగుండానికి రావటానికి కారణం నువ్వే అని మమ్మల్ని అడుగుతాడు. అందుకే ప్రియులారా, సత్యాన్ని సత్యంగానే బోధించాలి. అందుకే ఇలాంటి బహిరంగ కూడికలు అక్కడక్కడ జరిగేటప్పుడు వెళుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో కూడా 40 రోజులు పెట్టాం వివిధ స్థలాల్లో. దేవుడి వల్ల జరిగినాయి. ఈ 40 రోజులు ఇలా కూడికలు పెట్టడం వల్ల నా గొంతు కూడా దెబ్బతింది. 2 రోజులు రెస్ట్ ఇచ్చాడు, మళ్ళీ ఈరోజు మళ్ళీ మొదలుపెట్టాం. దేవుడి వల్ల ప్రియులరా, ఆ యేసు క్రీస్తు ప్రభు సత్యవంతుడైన దేవుడు. ఆయనకి వేరుగా ఈ భూమి మీద ఎవ్వరూ ఏమీ చేయలేరు, ఎవ్వరూ ఏం చేయలేరు. యేసు క్రీస్తుకు వేరుగా వెళ్ళుడు ద్వారా ప్రపంచ నాశనం మనకు వస్తుందంటే. ఇవన్నీ మీకు తెలియాలి అంటే మీరు దైవ గ్రంథం చదవాలి. మేము చెప్పినందువల్ల కుదరదు. ప్రకటన గ్రంథంలోకి వెళ్తుంటే ఈ రోజున మనం చూస్తున్న ఒక ఇరాన్కి అమెరికాకు మాత్రమే యుద్ధం జరుగుతుంది. రేపు ఎల్లుండి ప్రపంచ దేశాలన్నీ ఐక్యమైపోతాయి. ఇవన్నీ కూడా ఒక చోటకి చేరతాయి, అక్కడ యుద్ధం జరుగుద్ది. అదే హర్మెగదోన్ అని అంటారు.
అదే మరి ప్రకటన గ్రంథం 16 అధ్యాయం 16 వచనం. ప్రియులారా, ఆ హర్మగెద్దోన్ అనే స్థలములో యుద్ధం జరుగుద్ది. ప్రియులారా, ప్రపంచంలో ఉన్న పెద్దోళ్ళందరూ ఆడికి వస్తారు. మొత్తం 196 దేశాల్లో ఉన్న అధిపతులు, 196 దేశాల్లో ఉన్న రాజులు, ప్రధానమంత్రులు, అధ్యక్షులు, అంతేకాదు ఈ 196 దేశాల్లో ఉన్న మరి ఆ వైమానిక దళం, సైనిక దళం, నౌకాదళం పెద్దలందరూ అక్కడ చేరతారు. ఇలారా అందరూ ఒకేసారి నాశనం అయిపోతారు. ఇదంతా ప్రకటన గ్రంథం 17 అధ్యాయం, 18 అధ్యాయం, 19 అధ్యాయం ఇంటికి వెళ్ళా చదువుకోండి. 19 అధ్యాయంలో అక్కడ దేవుడు ఏమని పిలుస్తున్నా అంటే ఆకాశ పక్షులను పిలుస్తున్నాడు, రాబందుల్ని. రండి, రాజుల యొక్క మాంసం, సహస్రాధిపతుల యొక్క మాంసం, మరి పెద్దల యొక్క మాంసం తినండి, రండి దేవుని విందుకని ఆకాశ పక్షులను పిలుస్తున్నాడు. పిల్లరా, కాబట్టి ఈ లోక రాజ్యాలన్నీ నాశనమైపోయే దినము దగ్గరికి వచ్చేస్తుంది. ఒకే ఒక రాజ్యం నిలుస్తుంది, అదే యేసుక్రీస్తు రాజ్యం, అదే శాశ్వత రాజ్యం. ఆ రాజ్యానికి అన్నటికీ ఏం లేదు, నాశనము కలుగదు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియ అమ్మలారా, ఎలారా, యేసు ప్రభు నామం పేరిట మీ అందరికీ చేతులు జోడించి చెప్పేది మనగా, ఇది మత మార్పిడి కాదు, కేవలం హృదయ మార్పిడి. హృదయమందు విశ్వాసం ద్వారా కలిగే అద్భుత కార్యం. ఆయన్ని నమ్మకపోతే రేపేళ్ళుండే ఈ లోక విడిచిపెట్టిన తర్వాత మనకు కలిగే ప్రమాదము మామూలుగా ఉండదు. పిల్లరా, చెప్పాను మీకు, యేసు ప్రభువుని నమ్మకుండా చనిపోయిన వాడు 2 మరణాలు చూడాలి. మొదటి మరణం భూమి మీద, రెండవ మరణం భూమిని విడిచిపెట్టాక, అదే అగ్నిగుండం. యేసు ప్రభువుని నమ్మి చనిపోయాడు అనుకోండి, అతనికి ఇక మరణం లేదు. అందుకే యేసు ప్రభు వారు అన్నాడు, ఏమన్నా అంటే ఆయన మాట్లాడుతూ పలికిన ఒక అద్భుతమైన మాట మనం చూస్తున్నాం. ఆయన పలికిన మాట ఏంటంటే, ఆయన అద్భుతమైన మాట బయటకాడు. ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా మార్తా అని అన్నాడు. యోహాను సువార్త 11 అధ్యాయం 26 వచనంలో, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఎన్నటికి చనిపోడు. కాబట్టి పిల్లారా, యేసు ప్రభువుని నమ్ముదాం. ఆ ప్రభుని యేసు క్రీస్తు వారి దగ్గరికి వద్దాం, ఆయన్ని అంగీకరిద్దాం, ఆయనకి లోబడదాం, ఆయనకి అప్పగించుకుందాం. ఆయన కేవలం నీకు దేవుడిగా ఉండటమే కాదు, నీ పాపాన్ని క్షమించడమే కాదు, నిన్ను రక్షించడమే కాదు. ఆయన అంటున్నాడు, యెషయా గ్రంథం 41 అధ్యాయం 9-10 వచనాల్లో ఆయన ఏమంటున్నా అంటే, నీ దేవుడునైనా యెహోవానైనా నేను నీకు సహాయం చేయువాడను, నీకు అని నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుంటాను, నిన్ను విడువను ఎన్నడను ఎడబాయనని చెప్తున్నాను. అదే యెషయా 41 అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు? చదవండి పిల్లలు, భయపడకండి, యేసు ప్రభువుని నమ్ముకోవడానికి భయపడద్దు. నేను నీ దేవుడను, దిగులు పడకు, నేను నిన్ను బలపరిచేవాడిని, సహాయం చేసేవాడిని నేనే, నీతి అనే విశ్వాసంతో ఆదుకునేవాడిని నేనే, నేను నిన్ను బలపరిచేవాడిని. కాబట్టి నమ్ముదాం, ప్రభువు యేసునందు విశ్వాసం ఉంచుదాం. అప్పుడు మీరు మీ ఇంటి వారిలో గొప్ప రక్షణ పొంది ఆయన ద్వారా మేలు, క్షేమము, ఆదరణ, నెమ్మది అనుభవిస్తారు. దేవుడి మాటలను మన మధ్యలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకుందాం. మీరు కూడా మీ హృదయంలో చేసుకోండి. ఒకవేళ మీరు కొత్తగా ఇక్కడికి వస్తే ప్రభువుని అడగండి, ప్రభువా నీవే సత్యవంతులు అని చెప్తున్నారు, ఇది సత్యమా కాదా? నువ్వు సత్యవంతులు అయితే నాకు కూడా విశ్వాసం కలుగు చేయి, నేను నిన్ను నమ్మేటట్లు సహాయం చేయి, నిన్ను హత్తుకునేటట్లు సహాయం చేయి, నిన్ను వెంబడించేటట్లు సహాయం చేయి అని ప్రార్థన చేసుకోండి. పిల్లరా, మనం ఆల్రెడీ ఆయన నమ్మిన వారమైతే ఆయన ప్రేమలో నిలుచుందాం, ఆయన ప్రేమను వెంబడిద్దాం, ఆయన మహిమ కొరకే బ్రతుకుదాం.
ఆయన కొరకై సాక్షులుగా ఉన్నాం. ఆయన కొరకై నమ్మకముగా ఈ జీవిత కాలం అంతా కూడా ఆయనను వెంబడిద్దాం. ప్రభు మీకు సహాయం చేస్తాడు. చిన్న ప్రార్థన, ఉన్న చోటున ఉన్న పాటున దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. ఇది మతము కాదు, కేవలము దేవునితో సంబంధం, దేవునితో సహవాసం, దేవునితో అన్యోన్యత, దేవునికి నీకు మధ్య ఉండేటువంటి పాపము తొలగిపోవుట, దేవునితో నీవు సంబంధము కలిగి ఆయన బిడ్డగా మారిపోవుట, నిత్య రాజ్యమునకు లో ఒక వ్యక్తిగా నీవు కూడా ఒక నిత్య రాజ్య సంబంధితిగా మారిపోవుట. కాబట్టి ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా దేవా, నీ సత్యము మీ యొక్క అవధులలో బోధిస్తూ వచ్చా. నీవే ప్రజల యొక్క హృదయాలను తెరిచి వారి అందు విశ్వాసం కలుగు చేసి నిన్ను వెంబడించినట్లుగా కార్యము చేయగలిగిన సమర్థుడు మీరే ప్రభువా. కృప చూపించండి. మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నీ కృప ప్రతి బిడ్డేడల విస్తరింపచేయండి. నామకార్థముగా నిన్ను నమ్ముచు, పై పైన మాత్రమే నిన్ను నమ్ముచు, ఈ లోకం మట్టుకే నీ అందు విశ్వాసం ఉంచు, ఈ లోకం మట్టుకే నీ వైపు చూస్తున్న బిడ్డలతో కూడా మీరు మాట్లాడి, ఈ లోకం మట్టుకే నీ అందు విశ్వసించిన మనుషులందరికంటే మేము దౌర్భాగ్యులం అయిపోతామని ఎరిగి పరిపూర్ణముగా నీ అందు నమ్మి నీ నిత్య మహిమ కొరకై సిద్ధపడినట్లు సహాయం చేయండి. వాక్యమును ముద్రించండి, ప్రయాసకు ఫలితం ఇవ్వండి, మహిమ ఘనత ప్రభావాలు పొందండి. నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ చేయబడిన ప్రతి మాట నిష్ప్రయోజనముగా, విడుదలైన ప్రతి మాట, ప్రవచించబడిన ప్రతి మాట నిష్ప్రయోజనముగా నీ యొద్దకు మరలగా నీకు అనుకూల కార్యాన్ని జరిగించుకోండి. మంచి నేలను వేయబడిన విత్తనం వలె ఫలితాల్లో తీసుకురండి. సహోదరి యొక్క విశ్వాసానికి, ఆమెకున్నటువంటి భారమును బట్టి కార్యములు జరిగించుకోండి. మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని వారి బంధువులు, రక్త సంబంధులు, వచ్చిన వారందరిని బట్టి కూడా మీకు పేరు పేరు వరుసను మీరు దీవించి దర్శించి మీ మేలుతో వారిని నింపండి. ఎవరు బలహీనులుగా రోగులుగా ఉన్నారో వారిని స్వస్థపరచండి. ఎవరు ఆర్థికపరమైన కుటుంబపరమైన సమస్యల్లో ఉన్నారో విడిపించండి. ఎవరు మానసిక శారీరక ఆత్మీయమైన ఒత్తిడిలో ఉన్నారో వారిని విడుదల చేయండి. మీ కృప ప్రతి వారి విస్తరింపచేయండి. యేసుక్రీస్తు వారి అద్వితీయ నామములో స్తోత్రించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.